అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీ రోజువారీ బ్రతుకులో ఒక్కసారిగా పెద్ద శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు మీ ప్రేయస్తో కలిసి ఎంజాయ్ చేయడానికి బయట సినిమాల షికార్లని వెళ్తారు. ఈరోజు జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా గడిపే అవకాశాలు మీకు లభిస్తాయి. ఈరోజు గందరగోళం చెందకుండా ఉండండి. వ్యవస్థను బట్టి పనులను చేయండి. కోరుకున్న విజయాన్ని ప్రసాదిస్తారు. సుమర్తనం రానియకండి. పనితీరులో మెరుగైన ఫలితాలు అందుకోవడానికి ఎక్కువగా కృషి చేయాలి. మీ పనితీరు యొక్క వైవిధ్యం ఈరోజు పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది. ఈరోజు మీ పని గురించి మెచ్చుకోలు అందుకోబోతున్నారు. మీ పనిని మీరు మాత్రమే చేయాలి, ఇతరులకు అప్పగించకండి. లేకపోతే మీ యొక్క గుర్తింపు అనేది పేరు ప్రతిష్టలు మరి వేరే వారికి చేరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త. ఆనందం అనేది పెంచుకోవడానికి మార్గాలను వెతుకుతూ ఉంటారు. వ్యాపార కార్యకలాపాలలో కూడా విజృంభణ అనేది కనిపిస్తుంది. సక్సెస్ శాతం ఎక్కువగా ఉంది. అన్ని రంగాల్లో పనితీరు కూడా మెరుగ్గానే కనిపిస్తూ ఉన్నది. ఈరోజు మెరుగైన పనితీరుతోటి మంచి పేరు ప్రతిష్టలు అయితే మీరు సంపాదించగలుగుతారు. ఈరోజు పూర్తి సహనం, ఓర్పు అనేది చాలా అవసరం అవుతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, ముఖ్యంగా స్త్రీలను మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు, మానసిక ఆవేదన పడుతున్న వారు మాత్రం పసుపు రంగు దుస్తులను అయితే రోజు దానంగా అందించాలి. 11 మంది పేదలకు దత్తాత్రేయాన్ని అయితే పూజించాలి. ఇలా చేసినట్లయితే గనక మీకు ఉన్న అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. మంచి ఆరోగ్యం అనేది మీరు పొందగలుగుతారు. మరియు ఈరోజు వ్యాపారాలలో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ముందు నుండి మీకు సహాయం అయితే లభిస్తుంది. ఈరోజు భయాన్ని పూర్తిగా తొలగించుకోవాలి. ప్రమోషన్తో పాటు బదిలీల గురించి సమాచారం ఉద్యోగస్తులు అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే మరి చక్కని శుభవార్త అనేది అందుకోబోతున్నారు. ఇంకా ఈరోజు కొంతమంది మరికొందరు వ్యక్తులు కూడా ఈరోజు మీ ఉన్నతిని చూసి ఈర్ష్యతో తట్టుకోలేక మీకు నరదృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి వారి కారణంగా నరదృష్టి తగలకుండా ఉండాలంటే మాత్రం ఈరోజు ఈ రాశి వారు మాత్రము మెడలో హనుమాన్ రక్ష యంత్రం అయితే ధరించాలి. ఇలా చేసినట్లయితే గనక ఎవరి వల్ల కూడా ఎటువంటి నరదృష్టి తగలకుండా ఉంటుంది. ఇక మీ నెగిటివ్ ఆలోచనలను మీరు దూరంగా ఉంచాలి. వ్యాపారాల్లో మీరు మెరుగైన ఫలితాల కోసము మీ పని రంగంలో నూతనమైనటువంటి మరియు మీ యొక్క స్నేహితులతోటి కలిసి మాట్లాడి సంప్రదించిన తర్వాత మంచి మంచి పథకాలు పెట్టడం వల్ల మీకు చాలా పెట్టుబడితో పాటు మీకు లాభం కూడా పెరుగుతుంది. మీకు లాభాల దిశగా వ్యాపారం అనేది పయనించడం అనేది జరుగుతుంది. ఆర్థిక నష్టం అనేది కలగకుండా చూసుకోవాలి. భయాన్ని పూర్తిగా తొలగించుకోవాలి. ఈరోజు మనోభావాలను మార్చడం మనసులో అసంతృప్తిని అయితే పెంచుతుంది. కొంతమంది నెగిటివ్గా ఆలోచించే వారిని మీరు దూరంగా ఉంచాలి. లేకపోతే వారి నెగిటివిటీ కారణంగా మీకు నెగిటివిటీ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త వహించవలసినటువంటి సమయం ఇది. ఇక ఈరోజు అసంతృప్తి మనసులో ఏ విషయం గురించైనా సరే అసంతృప్తి పెరగకుండా చూసుకోవాలి. భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం అయితే మీకు లభిస్తుంది. స్నేహితులతోటి కలిసి ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటారు. తెలివైన మరియు స్వార్థం గల వ్యక్తులను దూరంగా ఉంచాలి. ఈరోజు పని రంగంలో వెనుక భాగంలో ఉన్నటువంటి చెడు పరిస్థితులు తొలగించడం జరుగుతుంది. విజయం వైపుకైతే మీరు కదులుతారు. విద్యార్థులు తమ యొక్క ప్రవర్తన కారణంగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. సంతానం ద్వారా తల్లిదండ్రులకైతే సంతోషం అనేది దక్కబోతున్నది. ప్రైవేటు విషయాలలో మెరుగైన ఫలితాలను కూడా అందుకుంటారు. ఇక ఈరోజు ప్రేమికులకు కూడా శుభదినముగానే ఉన్నది. వివాహం కాని వారికి వివాహం కొరకు కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు కుదిరే అవకాశాలు కనిపిస్తుంది. ఇబ్బందులన్నీ కూడా తొలగించబడతా ఉంటాయి. ప్రతి ఒక్కరిని కూడా మీ ప్రవర్తనతోటి సంతోషంగా ఉంచుతారు. ఈరోజు వాగ్దానాన్ని నెరవేర్చుకోగలుగుతారు. ఆనందంగా ఉంటారు. సామరస్యాన్ని కొనసాగిస్తారు. ప్రేమలో శుభం ఉంటుంది. భావోద్వేగ సమతుల్యత ఉంటుంది. ఈరోజు ఉద్యోగస్తులు బాగా పనులు చేసి పేరు ప్రతిష్టలను అయితే సంపాదించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అధికారుల నుండి మెప్పును పొందగలుగుతారు. దృష్టిని కొనసాగిస్తారు. వ్యయం పెట్టుబడిని అరికడుతుంది. లివింగ్ స్టైల్లో ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. యువకులు సంబంధాల సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు నడుస్తారు.
మరియు ఈరోజు తల్లిదండ్రుల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లిదండ్రుల నుండి మరి డబ్బు అనేది సంపాదించడం జరుగుతుంది. ఈరోజు అనారోగ్య సమస్యలు గల వారు మందులను మాత్రము తప్పకుండా వేళ ప్రకారం తీసుకోవాలి మరియు సమతుల ఆహారం తీసుకోవాలి. అప్పుడు మాత్రమే అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు. మరియు లక్కీ సంఖ్య 18, లక్కీ కలర్ నలుపు. పరిహారములో ఈరోజు రాశివారు మాత్రము మరి చక్కగా మరి రామాలయాన్ని అయితే దర్శించాలి మరియు శ్రీరామనామ స్మరణము చేస్తూ ఉండాలి. మరి ఇలా చేసినట్లయితే గనక మీకు నెగిటివిటీ అనేది దర్జరకుండా ఉంటుంది. అన్ని శుభాలు మరి కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.